ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై ఇంధన చమురు యొక్క రిఫైనరీలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇటు పర్టికులర్గా ఇండియాలో గ్యాస్ లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఆల్టర్నేట్గా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ సో ఇటు ఆన్లైన్లో ఇండక్షన్ స్టవ్లు కావచ్చు, వీటికి చాలా పెద్ద డిమాండ్ పెరిగిపోయింది. లక్షల్లో ఇండక్షన్ స్టవ్లు అమ్ముడుపోతున్నాయి. ఇటు గ్యాస్ కనెక్షన్లు వచ్చేసరికి కొత్త ఎల్పిజి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా కూడా కేంద్రం హుకుం జారీ చేసింది. మరోపక్క ఇండక్షన్ స్టవ్లకి బదులుగా కట్టెల పొయ్యిలు కూడా హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్లో ఉపయోగిస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మేము సేఫ్గా ఉన్నాం, ఒకవేళ మాకు గ్యాస్ లేకపోతే కట్టెల పొయ్యి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఒక రకంగా మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో లేదని చెప్పుకోవచ్చు. కానీ అర్బన్ ఏరియాస్లో పర్టికులర్గా పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, ఇళ్ల మీద చాలా ఎఫెక్ట్ అంటే చాలా పడింది. సో ఇలాంటి నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ నుంచి హార్మోజ్ జలసంధి నుంచి ఇప్పటికే చమురు నౌకలు ఇండియాకి బయలుదేరాయి. ఇటు ముంబై కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, చెన్నై కావచ్చు, చాలా పోర్టులకి, ఇటు బంగ్లాదేశ్ వైపు కూడా సో చాలా పోర్టులకి చమురు నౌకలు వన్ బై వన్ రీచ్ అవుతున్నాయి. సరిగ్గా మూడు రోజుల్లో ఈ యొక్క గ్యాస్ యొక్క షార్టేజ్ కూడా మొత్తం సెట్ అయ్యే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే వైజాగ్కి ఇటు బాంబే నుంచి దాదాపుగా 100 లారీల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా వైజాగ్ వచ్చిన పరిస్థితి. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో ఇటు ఏపీ సర్కార్ కావచ్చు, తెలంగాణ సర్కార్ కావచ్చు చర్చలు కూడా జరుపుతుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో మా ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇప్పటికే సీఎంలు కేంద్రానికి లేఖ రాసిన పరిస్థితి. సో ఇప్పటికే దానిపైన రివ్యూ కూడా చేస్తున్నారు. సో రష్యా దగ్గర నుంచి చమురు కొనుక్కు ఆల్టర్నేట్గా కావచ్చు, ఇటు ఓమెన్ దేశాల నుంచి ఆల్టర్నేట్గా చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు. సో అన్నిటి మీద ఈ యొక్క మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ సో ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ ఇండియాలో ఇంధన ధరలు ఒక రకంగా స్థిరంగా ఉన్నాయి. కానీ పక్కనున్న పాకిస్తాన్లో ఇప్పటికే ధరల షాక్ తగిలిందని చెప్పాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు 20% పైగా పెరిగాయి. బంగ్లాదేశ్లో రేట్లు పెంచకపోయినా ప్రభుత్వం పరిమితులు విధించింది. దాంతో పెట్రోల్ బంకులు దగ్గర వేల కిలోమీటర్ల క్యూలు గడుపుతున్నారు వాహనదారులు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడి చమురు ధర ఆకాశాన్ని తాకుతుంది. 2022 తర్వాత తొలిసారి బ్యారెల్ చమురు ధర $100 దాటింది. సో ఈ నెలంతా హార్మోజ్ జలసంధిలో చమురు రవాణా జరగకపోతే సో బ్యారెల్ రేటు $150 దాటే అవకాశం కూడా ఉంది. సో అదే జరిగితే కనుక పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరుగుతాయి. అప్పుడు ఎఫెక్ట్ వాహనదారులకు మాత్రమే కాదు, ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. సో దాని ప్రభావం ఇటు కూరగాయలు, ఇటు నిత్యావసర వస్తువులపై కూడా పడి సామాన్యుడిపై ఇంకా మరింత భారం కూడా పెరుగుతుంది. సో వంట నూనె నుంచి కూరగాయల వరకు యుద్ధం ఎఫెక్ట్ భారత్లో వినియోగించే వంట నూనెలో అధిక భాగం దిగుమతి అయ్యేదే. సో పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సముద్ర మార్గాల్లో షిప్పింగ్ ఛార్జీలు కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరిగితే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరిగి వంట నూనెల ధరలు ఇంకా ఎక్కువ భారం అవుతాయి. ఇప్పటికే దేశంలో ఎల్పిజి సప్లైలో ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. వంట గ్యాస్ ధరలు మండిపోవడం కూడా ఇప్పటికే మొదలైంది. సో కేంద్రం కూడా రేట్లు పెంచేసింది. సో యుద్ధం సుదీర్ఘంగా సాగితే సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో ఏది అయినప్పటికీ మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ఇటు సామాన్యుల్లో ఒక భయానక వాతావరణం అయితే ఏర్పడింది. సో ఇప్పుడు చెప్పలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక యుద్ధం ప్రభావంతో చాలా దేశాల్లో విమాన టికెట్ల ధరలు పెరిగిపోతాయి అండ్ ఫ్లైట్లు తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆ రేట్లు పెరిగాయి. కంటికి కనిపించని మరొక వస్తువు ప్యాకేజింగ్ ఎరువులు. సో భారత్కు దిగుమతి అయ్యే యూరియా, అమోనియా రవాణా మొత్తం కూడా హార్మూజ్ జలసంధి గుండానే రావాలి. దాంతో సీజన్ మొదలయ్యే సమయంలో ఎరువుల ధరలు పెరిగితే నిజంగా సాగుపై చాలా ప్రభావం పడుతుంది. ఫలితంగా కూరగాయ ధరలు కూడా భారీగా పెరిగిపోతాయి. అండ్ ఎరువుల తయారీకి అవసరమైన న్యాచురల్ గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది. దీనివల్ల పంట సాగు యొక్క ఖర్చులు పెరిగి చివరకు బియ్యం, పప్పుల ధరలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఇప్పటికే ఇలాంటి భయాలు జనాల్లో స్టార్ట్ అయిపోయాయి. అండ్
ఇవి ఈ ఈ సమయంలో బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా తప్పనిసరి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందనేది ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ ఆర్థిక క్రమశిక్షణ మన చేతుల్లోనే ఉంది. యుద్ధ సమయాల్లో ద్రవ్యోల్బణం ఏదైతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి విలాసాల కోసం ఖర్చు చేసే ఖర్చులను తగ్గించుకొని ఎమర్జెన్సీ ఫండింగ్ని పెంచుకోవాలి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టి అండ్ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. సో పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం ఉత్తమం. అండ్ వంట గ్యాస్ ట్రబుల్స్ మొదలయ్యాయి కాబట్టి కట్టెల పొయ్యలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది. ఇటు ఇండక్షన్ స్టవ్ల ఆర్డర్స్ కూడా ఊపందుకుంటున్నాయి. కొన్ని చోట్ల హోటల్స్ మూతబెడితే ఇంకొన్ని చోట్ల లిమిటెడ్ మెనూతోనే హోటల్స్ నడిచేస్తున్నాయి. సో కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు తలెత్తాయి. మొత్తానికి పాత రోజులు మళ్ళీ వచ్చేసాయి అనిపిస్తుంది ఒక రకంగా. ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది చూడటానికి. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకి కాదు, ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు ఆర్థిక ముఖచిత్రానికి కూడా తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. సో అక్కడెక్కడో పశ్చిమాసియాలో పేలుతున్న బాంబులు మన వంటింట్లో రీసౌండ్ వస్తున్నాయి. ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఇక్కడ ఇండియాలో మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అవుతుంది. యుద్ధం అక్కడైతే సెగ ఇక్కడ తగులుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కేవలం 2 దేశాల మధ్య గొడవ కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసురుతుంది. ఒక చిన్న నిప్పురవ కార్చిచ్చుగా మారి ఎలాగైతే అడవిని దహించేస్తుందో అలాగే యుద్ధం క్రియేట్ చేసిన ప్రకంపనలు సముద్రాలు దాటి మిగతా దేశాల్లోని సామాన్యులను తాకుతున్నాయి. యుద్ధ ప్రభావంతో పబ్లిక్లో పానిక్ మొదలైంది. భారత్ దశాబ్దాలుగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతినడంతో న్యాచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. సిఎన్జి కొరత కూడా స్టార్ట్ అయింది. సో దీని ప్రభావం రవాణా రంగంపై పడుతుంది. అండ్ ఎల్పిజి గ్యాస్ సెగ గట్టిగా తగులుతుంది. ప్రధానంగా హోటల్స్ పరిశ్రమ కుదేలైంది. వంట గ్యాస్ ఖర్చు భరించలేక కమర్షియల్ సిలిండర్లు దొరక్క చాలా హోటల్స్ మూతబడ్డాయి. ఇంకొన్ని హోటల్స్ మెనూని షార్ట్ చేశాయి. చాలాసేపు ఉడికించాల్సిన వంటలను మెనూ నుంచి తొలగించేశారు. ఖర్చు తగ్గించుకునేందుకు హోటల్స్ టైమింగ్స్ కూడా మార్చేశారు. కొన్ని ఫుడ్ సెక్షన్లని కూడా మార్చేశారు. ఒకప్పుడు ఆధునికత వైపు అడుగులేస్తూ కట్టెల పొయ్యిని వదిలేసిన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మళ్ళీ పొగ కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరల్ని బుకింగ్ టైంని పెంచడంతో జనం మళ్ళీ పాత రోజుల వైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది చాయిస్ కాదు, అదొక కంపల్సరీగా మారుతుంది. సో బాంబులు అక్కడున్నాయి కానీ ధరల దెబ్బ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అది కేవలం అక్కడున్న దేశాలకే మాత్రమే పరిమితం కాదు. గ్లోబల్ ఎకానమీలో ప్రతి కంట్రీ ఇప్పుడు కీలకంగా ఉంది. దాంతో యుద్ధం ప్రభావం ఇండియాతో పాటు అనేక దేశాల్లోని కుటుంబాలపై పడుతుంది. అందుకే యుద్ధం ఎక్కడ వచ్చినా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మనం వాడుతున్న ఎల్పిజి గ్యాస్లో ఎక్కువ భారం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంది. కాబట్టి యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పశ్చిమాసియాలోనే పేలే ప్రతి బాంబు ప్రభావం ఇప్పుడు ఇండియాలో నిత్యావసర వస్తువులపై పడుతుంది. సో ఈ కాలంలో ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా దాని సెగ అనేక దేశాలకు తాకుతుంది. సో అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఒకప్పుడు వార్ అంటే 2 దేశాల మధ్య సైనిక నష్టం, ఆయుధాల నష్టం. కానీ ఇప్పుడు యుద్ధం అంటే సామాన్యుడికి ఇబ్బందులు తప్పవు అనే విషయం అర్థమవుతుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మనమంతా ఇంకా ప్రాథమిక అవసరాల కోసం ఒకరిపై ఒకరం ఆధారపడుతూనే ఉన్నామని ఈ సంక్షోభం చాలా గట్టిగా గుర్తు చేస్తుంది. నిజంగా యుద్ధం ఆగిపోతే పరిస్థితులు చక్కబడతాయి, కానీ ఇప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు మాత్రం చాలా ఏళ్ళు గుర్తుండిపోతాయి. గ్యాస్ పొయ్యి వెలగడమే కష్టమా అన్న రోజులు మళ్ళీ వచ్చాయి. సో పశ్చిమాసియాలో రాజుకున్న ఈ చిచ్చు ఇప్పుడు ప్రపంచాన్ని తాకుతోంది. అక్కడి సెగ అనేక దేశాల ఎకానమీని ఊపేస్తుంది. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో బాంబులు పడితే మన ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలగడం కష్టమవుతుంది. సో కిచెన్ రవాణా బడ్జెట్ కూడా తలకిందులవుతుంది. ఒక సంక్షేమం వస్తే కానీ మనకు నిత్యావసర వస్తువుల విలువేంటో అర్థం కాదు. సో ఇబ్బందులు తలెత్తే కానీ తెలియదు మనం పడే పాటలు ఎంత దారుణంగా ఉంటాయో. సో ఈ భూగోళంలో ఎక్కడేం జరిగినా సామాన్యులకే సమస్య. సో వారికే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ సంక్షోభం వచ్చినా నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోతాయి. సో రోజువారీ ఖర్చుల లెక్క కూడా మారిపోతుంది. యుద్ధం లాంటివి వస్తే దాని ఎఫెక్ట్ నేరుగా మన ఇంట్లో కిచెన్ మీదే పడుతుంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. సో ఇలాంటి నేపథ్యంలో యుద్ధం ఆగిపోవాలని చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.